నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే, నా పక్షమున నిలుచువాడవే, నా పక్షమున నిలుచువాడవే, నా ధైర్యము నీవే యేసయ్యా, 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 కృతజ్ఞతాస్తుతులు నీకేనయ్యా, కృతజ్ఞతాస్తుతులు నీకేనయ్యా, కృతజ్ఞతాస్తుతులు నీకేనయ్యా, కృతజ్ఞతాస్తుతులు నీకేనయ్యా. దేవునికి మహిమ కలుగును గాక. సర్వలోక సృష్టికర్త అయినటువంటి దేవుని యందు చాలా చాలా ఆశీర్వాదకరముగా దేవునిలో దీవించబడుతున్నటువంటి నా ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, మరొక మంచి దినము దేవుడు మనకు కలిగజేశాడు. ఈ మంచి దినములలో ఇది దేవుడు సృజించిన దినము కనుక ఉత్సాహించి ఆనందించాలి. దేవునికి మహిమ. హల్లెలూయా. ఈ శ్రేష్టమైనటువంటి మంచి దినము మీకు శుభమే, ఆశీర్వాదమే, ఆనందమే, ఐశ్వర్యమే జరుగునుగా. కానీ నా ప్రార్థన ఈ దినము శ్రేష్ట దీవెన వచనము మీ కొరకు దేవుడు సిద్ధము చేసిన వచనము నేను చదువుతుండగా శ్రద్ధగా వినాలని మనవి చేసుకున్నాను. 2వ తెస్సలోని పత్రిక 3వ అధ్యాయం 3వ వచనములలో ఇలాగ వ్రాయబడి ఉన్నది. అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వములో నుండి కాపాడును. అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వములో నుండి కాపాడును. నమ్మదగిన జీవము గల దేవుని జీవవచనము ఉదయకాలమే నాతో కలిసి నా ద్వారా దేవాది దేవుడు మాట్లాడుతున్న జీవవచనం విని దీవించబడుటకు సిద్ధముగా ఉదయకాలమే లేచి ఈ జీవవచనముకు శ్రద్ధగా లోబడినటువంటి ప్రియమైన వారలారా, మీతో చెప్పిన మాట, ఆయన నమ్మదగిన దేవుడవు, ఆయన మిమ్మల్ని దుష్టత్వములో నుండి పరిపూర్ణముగా కాపాడుతారు. ఈ దినము ఒకవేళ ఏదైనా మీకు ఆవేదన కలిగించినది, ఏదైనా జరగవలసినదిగా ఉండినట్లయితే దానిలో అప్పగించకుండా దేవుడు మీకు పరిపూర్ణ కాపుదల ఇస్తాడు. జీవమగల దేవుని వచనము పరిపూర్ణముగా నమ్మినట్లయితే చాలు. జీవమగల దేవునినే ప్రేమించిన వారికి, ఆయన చిత్తానుసరముగా పిలువబడిన వారికి సమస్తము మేలు అని వ్రాయబడి ఉన్నది. జీవవచనం మీరు వినినట్లయితే, వినిన మీరు జీవమగల దేవుని వచనం స్వీకరించినట్లయితే, ఈ వచనం మీరు స్వీకరించినప్పుడు సాక్షాత్ దేవుణ్ణి మీరు స్వీకరిస్తున్నారు కనుక మీకు శుభము, ఆశీర్వాదం, ఆనందము జరగాలని దేవుని చిత్తము కనుక ఈ దినము మాత్రం కాదు, ఇప్పటి నుండి ప్రతి దుష్టత్వములో నుండి, ప్రతి చేతపడిలో నుండి, ప్రతి ఆటంకాల నుంచి జీవముగల క్రీస్తు యేసు నామములో మీకు విడుదల కలుగునుగాక. ప్రతి వ్యాధుల నుంచి, ప్రతి రోగముల నుంచి, ప్రతి ఇబ్బందుల నుంచి, ప్రతి ఇరుకుల నుంచి పరిపూర్ణ విడుదల మీకు కలుగునుగా. కానీ నేను మనస్సారే మీ కొరకు జీవవచనం ద్వారా ఆజ్ఞాపిస్తున్నాను. ఈ జీవవచనం మీరు శ్రద్ధగా విని దీనిలో మీరు ఏకీభవించి పరిపూర్ణముగా ఉండిన ఈ సమయం నుంచి ఏ దుష్టత్వము, ఏ కీడు మీకు రాకుండా దేవుడు మిమ్మల్ని కాపాడుతారు. అది పరిపూర్ణంగా నమ్మినట్లయితే చాలు.
కనుక జీవము గల దేవుని వచనములలో మీరు స్థిరపడి వర్ధిల్లాలని నా ప్రార్థన. మీకు, మీ కుటుంబానికి మీ మంచి కోరికలన్నీ జీవమగల దేవాదుడు జరిగించి మీ కుటుంబంలో ఆశీర్వాదం ఇచ్చి, మీరు ఏ విషయమని బట్టి మంచి కార్యాలను బట్టి బయటికి వెళ్తుండక అది జరిగించు ప్రతి దుష్టతములో నుండి విడుదల కలిగ చేసి మీరు కార్యాలన్నీ సఫలము చేసి ఆనందంతో మిమ్మల్ని తిరిగి ఇంటికి తీసుకురావునుగా కానీ నేను మనస్సారే దీవిస్తున్నారు, ప్రార్థిస్తున్నాం. ఉదయ కాల సమయమే మనం అందరం కలిసి దేవుని సన్నిధిలో చిన్న ప్రార్థన చేద్దాం. ఈ వచనమును బట్టి పరిశుద్ధ ఈ దినము మాట్లాడిన ఈ జీవ వచనమును బట్టి మీకు స్తోత్రము తండ్రి. ప్రతి దుష్టత్వములో నుండి నైనా మమ్మల్ని మీరు కాపాడుతున్నందుకు మీకు వందనాలు. మీరు నమ్మదగిన దేవుడు తండ్రి. కనుక నైనా మమ్మల్ని మీలోనే స్థిరపరిచి వర్ధిల్ల చేయము. ఈ జీవవచనం వింటున్నటువంటి ప్రతి బిడ్డల్ని మీలోనే స్థిరపరిచి, సాక్షాత్ క్రీస్తులోనే స్థిరపరిచి వాళ్ళకు ఆత్మీయ, మానసిక, శారీరక, ఆర్థిక దీవెన పరిపూర్ణముగా కలిగించుమని, శుభమే జరిగించుమని, శారీరక బలహీనతల నుంచి పరిపూర్ణ స్వస్థత వాళ్ళకు కలిగించుమని, మానసిక బాధలు తొలగించి మానసిక సంతోషం పరిపూర్ణముగా నింపుమని మనసారా నేను ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ జీవము గల ఉదయకాల ప్రార్థనలో, జీవవచనములలో నైనా నాతో కలిసి ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డలనే, ప్రతి కుటుంబమునే తరతరాలు దీవించి మీలోనే స్థిరపరిచి ఆశీర్వదించి ప్రతి కీడు తొలగించి ప్రతి దురాత్మల నుంచి పరిపూర్ణముగా రక్షించి ఉన్నత దీవెనలో దీవించి బిడ్డల ద్వారా మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోమని మా రక్షకుడు ప్రాణనాథుడు క్రీస్తు పరిశుద్ధ మహిమగల మహానామను పెట్టి మిక్కిని వినయంతో ఆశీర్వదించి దీవించి స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మన సమర్థిగా దీవించును గాక, ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.